మల్కాజ్గిరిలో ఉన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని నేరెడ్మెట్, మౌలాలి, గౌతమ్ నగర్లోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సునీత రాము యాదవ్ మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. డివిజన్లోని చిన్మయ మార్గులో కొద్దిపాటి వర్షానికి నీరు ఇళ్లలోకి వచ్చి డ్రైనేజ్ సమస్య తలెత్తుతుందని, నీటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి ఇప్పుడు పవన్ మోటార్స్ వరకు పోవాలి. ఇలా 141 డివిజన్లో మా కార్పొరేటర్ సునీత రామ్ యాదవ్ గారితో, అదేవిధంగా లౌక్య మేడం, దివ్య జ్యోతి మేడం గారితో, అదే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లతోటి ఇక్కడ పర్యటించడం జరిగింది. ప్రత్యేకంగా చిన్మయ మార్గ్లో ప్రతి వర్షాకాలం ఈ యొక్క ఏరియా మునిగిపోవడము, సో దానికి ఏ విధమైన చర్యలు చేపడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ టోటల్గా అన్ని ఏరియాలు తిరిగి చూడడం జరిగింది. చాలా మటుకైతే ముందుకు పనులు అయినాయి, కానీ ఒక 2-3 పనుల దగ్గర ఇంకా తీవ్రంగా ఇబ్బంది ఉంది. వాటిని అడ్రస్ చేయడానికి అధికారుల హెల్ప్ తీసుకొని వాళ్ళు ఒక సొల్యూషన్ తోటి వస్తూ అంటున్నారు. సో ఒక 2 ఇండ్ల మధ్యలోకించి ఆ నీళ్ళని పాస్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకు. సో ఆ ఇంజనీరింగ్ ఒక ఆస్పెక్ట్, అదేవిధంగా రైల్వే వాళ్ళతో మాట్లాడి ఒక పాత డ్రైన్ని పునరుద్ధరించగలిగితే వాటర్ డిస్ట్రిబ్యూట్ కూడా, అంటే డ్రైన్ వాటర్ డిస్ట్రిబ్యూట్ కూడా అవుతుందని అనుకుంటున్నాము. ఇవన్నిటి మీద స్టడీ చేయడానికి లౌక్య మేడం, దివ్య మేడం ఒప్పుకున్నారు. కాబట్టి త్వరలోనే ఒక చక్కటి ఉపశమనం కలిగిస్తామని చెప్పేసి